ప్లానింగ్‌లో 2 ప్లానింగ్స్ చేస్తామనమాట. ఒకటేంటి అంటే క్వార్టర్లీ ప్లానింగ్ ఒకటి. అండ్ ఇంకోటేంటి అంటే స్క్రమ్ ప్లానింగ్ ఒకటి. సో, క్వార్టర్లీ ప్లానింగ్‌లో ఏంటి అంటే మన ప్రొడక్ట్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి కొన్ని ప్రాజెక్ట్స్ తెస్తారనమాట. సో, ఈ క్వార్టర్లీ ప్లానింగ్‌లో మనం ఒక ఐటెమ్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే అది ఉంటే అది తీసుకుంటే మనం దాని మీద మనము ఏమేం చేయాలి అంటే వాట్ ఆర్ ద హై లెవెల్ ఓవర్‌వ్యూ ఇస్తారు. ఏంటి మన ప్రాజెక్ట్ మేనేజర్ మనకి, ప్రొడక్ట్ ఓనర్ మనకి. ఏంటి అంటే ఓకే దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వి ప్లాన్ టు డూ ఆహ్, ఈ ఈ మో ఈ ప్రాజెక్ట్‌లో ఈ ప్రాజెక్ట్‌కి ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూ అన్నది మనకిస్తారనమాట. హై లెవెల్ ఓవర్‌వ్యూ ఇచ్చిన తర్వాత దాంట్లో డిపెండెన్సీస్ ఏంటి అన్నది ఒకటి ఐడెంటిఫై జేస్తాము. అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వి హావ్ టు డూ అంటే దీనికోసం మనము టేబుల్స్ మార్చాలి, లేదు అంటే కాలమ్స్ యాడ్ చేయాలి, ఆర్ యూఐలో మనము ఏంటి ఏపీఐ ఒకటి క్రియేట్ చేయాలి, ఆర్ ఎగ్జిస్టింగ్ ఏపీఐని రీఫాక్టర్ చేసుకోవాలి. సో, ఇట్లాగా అంటే వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వి హావ్ టు డూ ఇన్ దట్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్. సో, అట్లా ఒక్క ప్రాజెక్ట్ ఉండదు. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. ఒక 3, 4 ప్రాజెక్ట్స్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే అన్ని ప్రాజెక్ట్. ఈ క్వార్టర్‌లో ఇన్ని డెలివరీ చేద్దాం మనము అని చెప్పి అంటారు. సో, ఇవన్నీ టికెట్స్ లాస్ట్‌లో రాస్తారనమాట. హై లెవెల్ టికెట్స్. ఇన్ డీటెయిల్‌గా కాదు గానీ హై లెవెల్ టికెట్స్ అట్లా రాస్తారు. హై లెవెల్ టికెట్స్ రాసి దే విల్ పుట్ ఇట్. సో, ఇది క్వార్టర్లీ ప్యానెల్. మనకి 4 క్వార్టర్స్ ఉంటాయన్నమాట. ఆ 4 క్వార్టర్స్‌లో క్వార్టర్ 1 ప్లానింగ్, క్వార్టర్ 2 ప్లానింగ్ ఇవి సెపరేట్‌గా చేస్తారు. అన్ని ఇయర్ మొత్తానికి ఒకేసారి ప్లాన్ చేయరు గానీ, ఇట్లా సెపరేట్‌గా చేస్తారన్నమాట. యూజువల్లీ ఇది 3-4 అవర్స్, హాఫ్ డే ఆర్ ఫుల్ డే డిపెండింగ్ ఆన్ విత్ బ్రేక్స్ ఉంటాయి. బ్రేక్స్ ఇస్తారు మధ్యలో. బట్ డిపెండింగ్ ఆన్ థట్ అందరూ ఒక రూమ్‌లో కూర్చొని దే ఆల్ కీప్ ప్లానింగ్ వాట్ అంటే ఓకే. ఇది ప్రాజెక్ట్, ఇది హై లెవెల్. సో, దీంట్లో మనకి డిపెండెన్సీస్ ఏమున్నాయి, వేరే టీమ్ డిపెండెన్సీస్ అన్నా లేదు అంటే ఏదన్నా బ్లాకర్స్ గాని, అంటే మనకింకా అన్‌నోన్స్ గాని ఏమన్నా ఇవన్నీ లిస్ట్ చేసుకొని ఒక హై లెవెల్‌గా రాస్తారనమాట. దిస్ ఈస్ ద క్వార్టర్లీ ప్లానింగ్. సో, ఇప్పుడు స్ప్రింట్ ప్లానింగ్‌కొచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ప్రింట్‌లో అంటే ఒక క్వార్టర్‌లో మనం 4 ప్రాజెక్ట్స్ పికప్ చేస్తే, ఆ పికప్ చేసినప్పుడు ఈ హై లెవెల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం బ్యాక్‌లాగ్‌లో రాస్తారు. అవన్నీ ఒక బ్యాక్‌లాగ్ అంటే ఏం లేదు. మీరు జీరా బోర్డ్ యూజ్ చేస్తే జీరా అన్నా, క్వాలిటీ హెచ్‌పీ వాళ్ళ టూల్స్ ఉన్నాయి గదా! అది యూజ్ చేస్తే అదన్నా, సో, ఇట్లాగా బ్యాక్‌లాగ్‌లో ఆ బ్యాక్‌లాగ్ అంటే ఏం లేదు. ఒక లిస్ట్ ఆఫ్ టికెట్స్ అన్నమాట. ఒక భారీ లిస్ట్ ఆఫ్ టికెట్స్ ఇస్తారనమాట. సో, ఇప్పుడు మనం ఆ లిస్ట్ ఆఫ్ టికెట్స్ స్ప్రింట్ ప్లానింగ్‌లో ఓకే. ఈ స్ప్రింట్‌లో ఏమేమి తీసుకుందాం. స్ప్రింట్ యూజువల్లీ ఈదర్ 4 వీక్స్ అంటే అది నాకు తెలిసి 2 వీక్స్ స్ప్రింట్స్‌లో చేశాను నేను. 4 వీక్స్ స్ప్రింట్స్‌లో నేనెప్పుడు చేయలేదు. బట్ దట్ విల్ బి మోర్ లైక్ ఎ వాటర్ ఫాల్ అని నాకనిపిస్తది. బట్ లెట్ మీ నో ఇఫ్ ఎనీబడీ ఆఫ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎ 4 వీక్ స్ప్రింట్. సో, 2 వీక్స్ స్ప్రింట్ చేశాను. 1 వీక్ స్ప్రింట్‌లో కూడా వర్క్ చేశాను. 1 వీక్ స్ప్రింట్ కొంచెం బాగా రిగరస్‌గా అనిపిచ్చేది. అంటే అంటే ఎప్పుడు వి ఆర్ ఆన్ ద రన్ అన్నమాట. 2 వీక్ స్ప్రింట్ ఏంటంటే ఇట్స్ వెరీ లైక్ డూయబుల్. సో, 2 వీక్ స్ప్రింట్స్‌కి మనం ఎలా ప్లాన్ చేస్తామంటే ఏమేం తెద్దాము బ్యాక్‌లాగ్ నుంచి అంటే ఫస్ట్ చేసే ఐటెమ్స్ ఏంటి? నెక్స్ట్ చేసే ఐటెమ్స్ ఏంటి? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామనుకో, ఒక్క డెవలపరే ఉండరు. ఒక నలుగురు, ఐదుగురు డెవలపర్స్ ఉంటారు కదా! ఒక టీమ్‌లో. ఆ నలుగురు, ఐదుగురు డెవలపర్స్‌లో వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దట్ వి నీడ్ టు స్టార్ట్ రోలింగ్. ఏంటి ఇంపార్టెంట్‌వి ఏంది మనకి? ముందు ఏమేం చేయాలి? దీని బేసిస్ మీద స్ప్రింట్ ప్లానింగ్‌లో ఏంటి దే బ్రింగ్ ఆల్ థట్ ఇంటూ ద కరెంట్ స్ప్రింట్ అన్నమాట. సో, ఈ స్ప్రింట్‌లో అందరికి వర్క్ ఉందా? లేదా? అందరి కెపాసిటీ ఎంతుంది? ఇది కూడా అన్నీ చూసుకొని దే బ్రింగ్ ద వర్క్ ఇన్. వర్క్ అట్లా తెచ్చినప్పుడు ఓకే. ఒక్కొక్కళ్ళకి స్ప్రింటేజ్ చేస్తారు. ఇప్పుడు యాస్ ఎ క్వాలిటీ ఇంజినియర్ మన రోల్ ఏంటి? క్వార్టర్లీ ప్లానింగ్‌లో గాని, ఈ స్ప్రింట్ ప్లానింగ్‌లో గాని మన రోల్ ఏంటి చూసుకుందాం. ఇప్పుడు క్వార్టర్లీ ప్లానింగ్ చేసేటప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్స్ చెప్తున్నప్పుడు హై లెవెల్ ఓవర్‌వ్యూ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్‌స్టాండ్ దట్ హై లెవెల్ ఓవర్‌వ్యూ అన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఒక హ్మ్, ముందు కావాల్సినయన్నీ అమర్చుకొని తర్వాత వంట చేయము మనం. అంటే తర్వాత కూరొండం. కూర ఏం వండాలో డిసైడ్ అయిన తర్వాత దానికి కావాల్సిన వస్తువులన్నీ మనం అమర్చుకుంటాం గదా! సో, ఇన్ ద సేమ్ వే మనకి ప్రాజెక్ట్ ఈస్ మన కర్రీ ఏమైతే మనం వండాలనుకుంటున్నామో. సో, అది ఓవర్‌వ్యూ అర్థమైతే దెన్ యూ విల్ నో. ఇప్పుడు చికెన్ కర్రీ అయినా కూడా యూ వాంట్ టు నో ఇఫ్ ఇట్ ఈస్ బటర్ చికెన్ ఆర్ కోకోనట్ చికెన్ ఆర్ మ్యాంగో చికెన్ ఆర్ లైక్ వాటెవర్ ఇట్ ఈస్. సో, దాన్ని బట్టి యూ గైస్ విల్ హావ్ టు యూ గైస్ విల్ హావ్ టు గ్యాదర్ ఆల్ ద ఇంగ్రీడియెంట్స్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్ క్వార్టర్లీ క్వార్టర్లీ మీటింగ్‌లో యూ డెఫినైట్‌లీ హావ్ టు అండర్‌స్టాండ్ ద ఓవర్‌వ్యూ. ఓవర్‌వ్యూ అండర్‌స్టాండ్ అయిన తర్వాత ఆస్క్ క్వెషన్స్. ఎలాంటి క్వెషన్స్ అడగాలంటే మనం ఏమి ఇప్పుడు యూఐ ఉందనుకో, మనము యూఐలో ఒక
ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే హెల్త్ కేర్ సిస్టమ్‌లో ఒక ప్రొవైడర్ అంటే ఒక డాక్టర్‌ని మనం రిజిస్టర్ చేయాలి అన్నది. అంటే ఒక ఫార్మ్‌లో. ఓహో! ఫార్మ్ ఉంటదా? ఓకే. డాక్టర్ యాక్టివ్ 2 హాస్పిటల్స్‌లో ఉండొచ్చా? ఒక హాస్పిటల్‌లోనే ఉండాలా? అంటే ఇవన్నీ ఎట్లా అంటే బిజినెస్ క్వెషన్స్. సో, ఈ క్వెషన్స్ అన్నీ మీరు హై లెవెల్ ఓవర్‌వ్యూలో కొంచెం అడగండి. ఇన్ డీటెయిల్‌గా కాదు. బట్ ఇన్ జనరల్. సో, మీరు అది అడిగితే మీకు అర్థమవుతది. ఓహో! 2 డే ఆహ్, 2 ఆహ్, 2 ఆహ్, 2 రెండు రెండు వైపులా యాక్టివ్ ఉన్నారనుకో, అంటే 2 హాస్పిటల్స్‌లో యాక్టివ్ ఉన్నారనుకో, అది 1 రోగా సేవ్ చేస్తామా? 2 రోస్‌గా సేవ్ చేస్తామా మనం డేటాబేస్‌లో? సో, డేటా తెచ్చుకోవాలి అంటే మనము యాక్టివ్ ఫ్లాగ్ ఒకటి కంపల్సరీ యూజ్ చేయాలి. తర్వాత ఇంకేమేం ఫ్లాగ్స్ యూజ్ చేయాలి? స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అవసరమా మనకి? ఏంటి ఎప్పుడైతే ఈ డాక్టర్ యాక్టివ్ ఉన్నారో, సో, ఇలాంటి క్వెషన్స్ హై లెవెల్ క్వెషన్స్ మీరు ఇచ్చేసుకోండి. కొన్ని సార్లు క్వార్టర్లీ ప్లానింగ్‌లో ఏమైతదంటే, మన ప్రొడక్ట్ ఓనర్స్‌కి అప్పుడప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉండవనమాట. సో, వాళ్ళు కొంచెం క్రియేటివ్‌గా చేస్తారు. వాళ్ళేమంటారంటే, ఇప్పుడు కరెంట్ ప్రాసెస్ ఉంది కదా! ఈ ప్రాసెస్‌లో వాట్ ఆర్ ద ఇంప్రూవ్‌మెంట్స్ యూ వాంట్ టు ఇంప్రూవ్. సో, లెట్స్ గో అరౌండ్ ద రూమ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్ చెప్పండి అని ఆ ప్రాజెక్ట్స్ రాస్తారనమాట. సో, ఏంటి అంటే యూ విల్ హావ్ టు నో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ బికాజ్ ఇప్పుడు కరెంట్‌గా మీరేం జేస్తున్నారు? దాంట్లో ఇంప్రూవ్‌మెంట్ ఎలా చేయగలరు? సో, యాస్ ఎ క్యూఏ మీరు ఆటోమేషన్ పర్స్‌పెక్టివ్ నుంచి ఆహ్, ఆలోచించండి. ఇప్పుడు ఆటోమేషన్ ఆల్రెడీ ఉంటే దాన్నెలా స్కేల్ చేయాలో మీరు ఆలోచించి దాని గురించి ప్రాజెక్ట్ చెప్పండి. లేదు అంటే లుక్ ఎట్ ద పెయిన్ పాయింట్స్. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ప్రాసెస్ ఓరియెంటెడ్ ఆర్ లైక్ ప్రొడక్ట్ ఓరియెంటెడ్ ఏదన్నా ఒక ప్రాసెస్ ఇంప్రూవ్ చేయాలంటే యూ కెన్ టెల్ థట్. అండ్ ప్రొడక్ట్ ఓపెన్ చేయాలంటే యూ కెన్ టెల్ థట్. ఇప్పుడు నాకేమనిపించింది అంటే నేను బ్యాక్ ఎండ్ ఈటీఎల్ కదా! మాకు రన్స్ ఫెయిల్ అవుతాయి. కానీ ఆ రన్స్ ఫెయిల్ అవ్వాలంటే నేను మాన్యుయల్లీ ఎళ్లి చెక్ చేయాలన్నమాట. నాకు నోటిఫికేషన్ ఈమెయిల్‌లో వస్తది గానీ అప్పుడప్పుడు ఈమెయిల్ చూస్తాం. అప్పుడప్పుడు ఈమెయిల్ చూడం. ఈమెయిల్‌లోనే ఏమి ఉండం గదా! ఎక్కువ మాన్యుయల్ చెక్ చేయాలి. సో, నేనేమన్నానంటే లెట్స్ క్రియేట్ ఎ డాష్‌బోర్డ్ వేర్ ఇట్ విల్ గివ్ అస్ వై ద రన్ ఫెయిల్డ్. అంటే రీజన్ వై ఇట్ ఫెయిల్డ్ అండ్ వాట్ కుడ్ బి డన్. సో, ఇలా ఒక ఎల్ఎల్ఎం యూజ్ చేసి మనము ఇలా ఒక డాష్‌బోర్డ్ క్రియేట్ చేద్దాము అని చెప్పి థట్ ఈస్ ద ఐడియా ఐ ప్రపోజ్డ్. సో, కొన్ని సార్లు మీరు యాస్ ఎ క్యూఏ ఐడియాస్ ప్రపోజ్ చేయాలి అంటే ఫస్ట్ థింక్ వాట్ ఈస్ యువర్ సిస్టమ్? మీ సిస్టమ్‌ని ఆలోచించి ఇలా చేస్తే బెటరా నేను? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటోమేషన్ రిజల్ట్స్ మీరు మాన్యుయల్లీ పంపిస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ డేటాడాగ్ అలాంటి అప్లికేషన్స్ యూజ్ చేస్తే దానికి డాష్‌బోర్డ్ ఆల్రెడీ ఉంటది. మీ కంపెనీలో అలా డాష్‌బోర్డ్ లేదు. మీరు రిపోర్ట్ మాన్యుయల్లీ జనరేట్ చేయాలి అంటే సీ ఇఫ్ యూ కెన్ బిల్డ్ ఎ డాష్‌బోర్డ్ అనమాట. ఏంటి అంటే ఇప్పుడు కరెంట్ రన్‌కే కాదు ప్రీవియస్ రన్‌కి కూడా ఎట్లాగంటే అక్కడ డేట్ ఎంటర్ చేస్తే ఆ రన్ పర్టిక్యులర్ డీటెయిల్స్ వచ్చి ఆ డీటెయిల్స్ వచ్చేలాగా వాటెవర్ ఇట్ ఈస్. వ అంటే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందా? యూ హావ్ టు లుక్ ఇంటూ వాట్ ఆర్ ద పెయిన్ పాయింట్స్. ఆ పెయిన్ పాయింట్స్ చూసి దాన్ని బట్టి మీరు ఎట్లాగా ఇచ్చేయాలి. అంటే ఎట్లాగా ఐడియాస్ ప్రపోజ్ చేయాలన్నది కమ్ అప్ విత్ సమ్ ఐడియాస్. సో, థట్ ఈస్ క్వార్టర్లీ ప్లానింగ్. ఇప్పుడు స్ప్రింట్ ప్లానింగ్‌లో అంటే ఇప్పుడు ప్లానింగ్ అండ్ గ్రూమింగ్ 2 ఉంటాయన్నమాట. సో, ప్లానింగ్‌లో వచ్చేసి మీకు స్ప్రింట్ ప్లానింగ్‌లో వాటెవర్ దే బ్రింగ్ ఫ్రమ్ ద బ్యాక్‌లాగ్ ఈ స్ప్రింట్‌లో మనం ఈ టికెట్స్ అన్నీ చేస్తున్నామంటే ఇమ్మీడియేట్‌లీ యాస్ ఎ క్యూఏ ఈవెన్ ఇన్ ద స్ప్రింట్ ప్లానింగ్ మీరేం ఆలోచించాలి అంటే నేను ఎలా టెస్ట్ చేస్తాను? వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఏపీఐ బిల్డ్ చేస్తున్నారు. ఏపీఐ బిల్డ్ నేను చేస్తుంటే నేను యూఐ టెస్టర్‌ని. నేను యూఐయే టెస్ట్ చేయగలను. ఏపీఐ నేను టెస్ట్ చేయలేను. నాకు రాదు. కానీ ఈస్ దేర్ ఎ వే టు టెస్ట్ ఏఐ? సో, యూ హావ్ టు వైడెన్ యువర్ హారిజన్స్. సో, మీరు యూ హావ్ టు గో ఎ స్టెప్ ఫర్దర్ అండ్ సే థట్ నేను మొత్తం బిల్డ్ అయ్యే వరకు వెయిట్ చేయను. మీరు ఏపీఐ బిల్డ్ చేస్తే ఆ ఏపీఐ ఎలా టెస్ట్ చేయాలో నేను నేర్చుకుంటాను. అన్నది ఒక స్టెప్ యూ హావ్ టు గో ఫార్వర్డ్. అదే ఇప్పుడు మీరు ఏపీఐ టెస్టర్ అనుకోండి. మీకు యూఐ సరిగ్గా తెలీదు. ఏపీఐ మాత్రం మీరు బాగా ఇచ్చేస్తారు. సో, యూఐలో ఎలా డిస్‌ప్లే అవుతుంది డేటాని చెక్ చేస్తాను. గో ఎ స్టెప్ ఫర్దర్. సో, మీరిట్లా ఆలోచించుకొని యూ హావ్ టు ఆస్క్ క్వెషన్స్ బేస్డ్ ఆన్ థట్ అన్నమాట. ఏంటి అంటే, ఓహో! మనకిక్కడ ఏంటిది రిఫరెన్స్ టేబుల్ నుంచి వస్తుందా ఇక్కడ వాల్యూస్? లేదు అంటే హార్డ్ కోడ్ అయ్యి ఉంటదా దీని వాల్యూస్? మనకి ఒకవేళ అప్‌లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉందనుకోండి. ఎంత కేబీ, ఎంబీ, జీబీ ఎంత వాల్యూ వరకు ఇచ్చేస్తున్నాము? ఆహ్, డాక్యుమెంట్స్ కూడా మనం అప్‌లోడ్ చేయొచ్చా? ఎంప్టీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తే ఏమవుతది? 0 కేబీ ఉంటే ఏమైతది? సో, ఆస్క్ ఆల్ దీస్ క్వెషన్స్ ఆఫ్ హౌ ద సిస్టమ్ విల్ బిహేవ్ కొనిచ్చేసి, మీరేం జేస్తారంటే గ్రూమింగ్ అంటే ఎవ్రీ టికెట్‌ని తీసుకొని వాళ్ళు గ్రూమ్ చేస్తా ఉంటారనమాట. గ్రూమింగ్ మీన్స్ గోయింగ్ ఇంటూ డీటెయిల్స్ సేయింగ్ థట్ ఓకే. డు వి హావ్ ఎవ్రీథింగ్ టు బిల్డ్ దిస్ టికెట్. అంటే అంతా అయిపోయిన తర్వాత ప్లానింగ్ అండ్ గ్రూమింగ్ అయిపోయిన తర్వాత దే ఆర్ రెడీ టు స్టార్ట్ ఆఫ్ దేర్ వర్క్ అనమాట. సో,
But for you also, as a quality engineer, planning and grooming అయిపోయిన తర్వాత you also need to be prepared to write your test cases and use cases. Don't wait till the system comes and don't take too much time. ఇప్పుడు కర్సర్ కానీ కోపాలెట్ కానీ టూల్స్ వస్తున్నాయి కదా, ఆ టూల్స్ యూజ్ చేసేసి మీరు బిల్డ్ చేసేయండి. ఓకే, దీస్ ఆర్ ద యూజ్ కేసెస్. బిల్డ్ చేసి మీరు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ టీమ్కి ఇవ్వండి. దీస్ ఆర్ ద యూజ్ కేసెస్ దట్ ఐ విల్ బీ టెస్టింగ్. మీరు ఆ టికెట్ మీద ఇంకా వర్క్ చేస్తున్నారు, దట్స్ ఫైన్, బట్ దీస్ ఆర్ ద యూజ్ కేసెస్ దట్ ఐ విల్ బీ టెస్టింగ్ అని చెప్పి మీరు ఇచ్చేసి మీరు ఆటోమేషన్కి షిఫ్ట్ అయిపోండి. సో ఆటోమేషన్కి కూడా మీరు ఎట్లా అంటే మొత్తం బిల్డ్ చేయలేకపోయినా మీరు టెంప్లెట్స్ ఇచ్చేయగలరు. సో బై ద టైం వాళ్ళు యూనిట్ టెస్ట్లు కంప్లీట్ చేసేస్తారు కదా మీరు ఇచ్చిన యూజ్ కేసెస్ ఇచ్చేసుకొని. అంటే నేనేమంటున్నానంటే హెల్ప్ యువర్ టీమ్ ఇన్ బిల్డింగ్ ద యూనిట్ టెస్ట్. నేనెందుకు చేయాలి అని చెప్పి అనుకోవద్దు. దిస్ ఇస్ లైక్ అ కంప్లీట్ టీమ్. మొత్తం ఇట్ విల్ సేవ్ యూ టైమ్ అండ్ ఇట్ విల్ సేవ్ దెమ్ ఆల్సో లాట్ ఆఫ్ టైమ్. అండ్ ఎట్లా అంటే ఒక డిపెండెన్సీ క్రియేట్ అయిపోతుంది మీకు ఫ్యూచర్లో. అరే ఐఎమ్ డిపెండెంట్ ఆన్ మై క్యూఏ టు ప్రొవైడ్ మీ యూస్ కేసెస్ అన్న కాన్సెప్ట్ వస్తాయి. సో యు ఆర్ లైక్ గ్రైండింగ్ మోర్ ఇన్ టు ద సిస్టమ్. గ్రూమింగ్ సెషన్లోనే మొత్తం వినండి, క్లియర్గా వినండి. మనము అంటే హౌ ద మోడల్ ఇస్ ఫార్మ్డ్ అన్నది వినండి. ఇప్పుడు మోకప్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో చాలా మంది ఇప్పుడు మోకప్స్ నుంచి దే ఆర్ గోయింగ్ అవే అనుకుంటా. మరి లెట్ మీ నో ఇఫ్ యువర్ కంపెనీస్ ఆర్ స్టిల్ డూయింగ్ మోకప్స్. ఇప్పుడు మోకప్స్ ఉన్నాయి అనుకోండి, మోకప్స్ని టెస్ట్ చేయండి. మోకప్స్ మనకి ఇప్పటి వరకు దొరకగలవు. ఓకే, మోకప్ ఎలా ఉంది, మోకప్ రాగానే మోకప్ ఎలా ఉంది, మోకప్ అంటే అప్పటికే రెడీ ఉంటాయి యూజువల్లీ, లేకపోతే ఇన్ డే ఆర్ 2 రెడీ ఇచ్చేస్తారు మీకు. దాన్ని కూడా టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి ఓహో ఇది ఇక్కడ ఇట్లా ఉంది, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ వచ్చేసి ఒక 82 క్యారెక్టర్స్ 120 క్యారెక్టర్స్ ఉంది అంటే ఎలా డిస్ప్లే అవుతుంది ఈ మోకప్లో. సో ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ బై ద టైమ్ planning and grooming ends, you should be ready with your test cases that in a day you should give to the development team saying that ivanni from my side the use cases that I will be testing when the system comes to test. So these are when the system is SIT అంటే సిస్టమ్ ఇన్ టెస్ట్లో వచ్చినప్పుడు దీస్ ఆర్ ద థింగ్స్ ఐల్ కవర్. సో మీరు ఇచ్చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే డెవలపర్ వాళ్ళు పని చేస్తారు, మీరు ఒక స్మోక్ టెస్ట్ రన్ చేయొచ్చు అండ్ యూ కెన్ జంప్ ఆన్ టు ఆటోమేషన్ వేర్ యూ ఆర్ లైక్ బిల్డింగ్ ద ఆటోమేషన్ సూట్ and you don't have to wait. So I hope this video is useful. Please like, share and subscribe.